అన్నయ్య కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య ఏమైంది? ఏమండి? అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇప్పుడు తాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎంత కొడుతున్నారు అడగండి. ఆ గొడవ ఏంటో చూడండి. ఆపండ్రా. ఏమండి, ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు, కానీ మన ఉప్పు తిన్నోళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చిత్తకొట్టెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా. సరే, ఈ క్లైమాక్స్ ఏంటో నేనే చెప్పేస్తా. నేనే మాస్ రాజాని అనుకో. ఇది వాడు పెద్దబ్బాయి పెళ్ళాన్ని కడుపులో కుచ్చే కత్తులు. మా అత్తెని చెప్పిందో తెలుసు. నువ్వెవర్నేస్తావో, ఎవరిని కొంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. వద్దండి. అమ్మా పతివ్రత, ఇంకెవరు చచ్చినా నాకు సానుభూతి రాదు. నువ్వు చస్తేనే వస్తుంది. వద్దండి. దేవుడా, అది ఆపడం నా వల్ల కూడా కాదమ్మా. ఊరంతా పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. రేయ్, వదినకి పోస్టర్ చూపించండి రా. రేయ్, చాలు దించండి రా. నమస్తేనా. రే గుండు, ఫోన్ ఎత్తాక మాట్లాడాలి లేదా కట్ చేయాలి. ఇలా ఎత్తి పక్కన పెడితే అంతా వినిపించదు. వినకూడదంతా వినేశాను, వచ్చేసాను. కర్మకాలి చచ్చునోని చూసాం, కానీ కోరి వచ్చి చచ్చేటోని ఇప్పుడే చూస్తున్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. ఏ కనకం, నువ్వు చచ్చిన తర్వాత పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకే, వీణ్ణి చంపి ఇప్పుడే చేసుకుంటా. ఏంటన్నా స్టీల్ బాడీలో ఉంది. గౌరవనీయులైన పోలీసులకు పెద్దబ్బాయి భార్య అయిన నేను రాయినది ఏమనగా, ఏంటో చదువుతున్నావు? ఎవరి బలవంతం లేకుండా నేనే స్వయంగా రాస్తున్న ఉత్తరం ఇది. నేను సడన్ గా చనిపోయినా, ఒకవేళ కనిపించకపోయినా దానికి మూల కారణం. ఏంట్రా మూల కారణం? కారణం మూల కారణం నా మొగుడు పెద్దబ్బాయ్, ఇట్లు కనక మహాలక్ష్మి. అరే సంతకం పెట్టండి. ఏంటి నన్ను చూస్తా? సంతకం పెట్టండి. ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేను చంపినా కూడా నువ్వు చంపినట్టే అర్థం. ఇది నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు గమ్మునుండు. ఎక్స్ట్రాలు చేయాలని చూసావో, ఈవిని చంపేసి లెటర్ పోలీసులకి ఇచ్చేస్తాను. ఎలక్షన్లకి రేపు ఒక్కరోజే టైం. అప్పటి వరకు ఈమె ఇక్కడే ఉండటం నీకు మంచిది, మాకు. ఏం చేస్తున్నావు? అయ్యయ్యో, ఎవరితో తెలియట్లేదు, అనాథ శవంలా ఉంది. అయ్యో, ఆ పెద్దబ్బాయి అన్నంత పని చేశాడే. ఇంత ఘోరంగా చంపుతాడనుకోలేదమ్మా. అమ్మా వరలక్ష్మి, మీ ఆయన్ని ఆ పెద్దోడు పొట్టను పెట్టుకున్నాడే. అయ్యయ్యో. ఒరేయ్,
ఇది పెద్ద అబ్బాయి బావదలా ఉంది. ఒరే, మీ చెల్లి పడే బాధ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడన్నా నిజం చెప్పారా? అవునరా. నిజం చెప్తే ఈ క్షణం నుండి నా చెల్లెల కంట్లోంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాదు. ఇప్పుడొస్తున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ కొన్ని వేల ఓట్లు. నా చెల్లెలకి జీవితంలో ఆఖరి ఏడుపు ఇదే కావాలి. ఏడవని. చెల్లెలు మొగుడిని చంపినోడిని ఊరికే వదలకూడదు. పదండి. పెద్దవాడిని ప్రాణాలతో వదలకూడదు. వాడు అంత చూస్తారండి. ఏం పాండు, ఎందుకు కోపడుతున్నావు? నువ్వేమన్నా స్టేషన్ రావడం కొత్త? నేను స్టేషన్కి వెళ్ళడం కొత్త కాదు, నేను లోపలగా వ్యాపారం చేసుకుంటున్నారే అది కొత్త. అన్నా నువ్వు ఎక్కడున్న సింహానివే అన్నా. ఎవర్రా షాపులు తెరవమంది? ఎవర్రా? అప్పుడే ఈ పాండు తలుచుకుంటే పాడే కడతారా? నేను లోపల ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకోమంది ఎవర్రా? ఎవర్రా మీకు అంత ధైర్యం ఇచ్చింది? ఎవర్రా పొగరించింది? ఎవడ్రా నువ్వు? మాస్ రాజా. మాస్ రాజా? మీ అమ్మా నాన్న పెట్టిన పేరా? మీ ఊరోని పెట్టిన పేరా? మరైతే ఎవడు పెట్టారా? పబ్లిక్. పబ్లిక్ ఆళ్ళు బుద్ధి లేని వెదలరా. అటువంటి పేర్లు పెట్టుకుని నువ్వేం చేస్తావురా? పబ్లిక్ కోసం ఏమైనా చేస్తా. నువ్వేం చేస్తావురా? ఇదేరా నా స్టైల్. నా మనిషి మీద చెయ్యేస్తావా? నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తా. అన్నా, వీడి కుటుంబమే లేదన్నా, వీడొక అనాథ. అనాథా? ఆ, నిన్ను కొట్టి చంపితే అడిగే దిక్కే లేదా? నిన్ను కొట్టి చంపితే ఏ పబ్లిక్ వస్తుందో చూస్తా. రాయ్, ఈ పాండు నీకు పాడి సిద్ధం చేశాడ్రా. నీ శవాన్ని తీసుకెళ్లకుండా ఉండరా? రాయ్, వాణ్ణి నరికి పారేయండ్రా. Hey!
ఓయ్ వాడిని పట్టుకోండి. ఏయ్! హలో పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే గారి ఇంట్లో ఒక రౌడీ దూరి గొడవ చేస్తున్నాడు. ఏయ్, వాడిని ఆపండ్రా, ఆపండి. ఏంట్రా చూస్తున్నారు? ఏసేయండ్రా వాడిని. ఏయ్, ఎవరా నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు? చెప్పురా విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళని అడుగు. ఎవరికి పుట్టారు? చెప్పావా? ఏయ్, నేనేం చెప్పాడ్రా? అలా అంటావా? ఇదేం లెటరో తెలుసా? నా పెళ్ళాన్ని నువ్వు మోసం చేశావు. తన ఆత్మహత్య చేసుకుంది. తను ఊరికేనే చావలేదు. తన చావుకి నువ్వే కారణమని ఈ లెటర్లో రాసి మరీ చచ్చింది. ఏయ్, ఇంతకెవడ్రా నువ్వు? ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చాననుకో. సార్ సార్ ఇక్కడెవరో గొడవ చేశానని ఫోన్ చేశారు. నేనే గొడవ చేశాను. నేనే గొడవ చేసింది. ఏయ్, అతనేం గొడవ చేయలేదు, ఊరికి జోకులు వేస్తున్నాడు. లేదు లేదు, నేనే గొడవ చేశాను. నన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు గొడవ చేయలేదయ్యా, ఊరికే అంటున్నాడు. అతనేం గొడవ చేయలేదు. గొడవ చేశానని తనే ఒప్పుకుంటున్నాడు. మీరెందుకు ఒప్పుకోవట్లేదు సార్? ఏయ్, మనోడని చెప్పండి. పోలీసు ఇతను మా అన్నకి తమ్ముడే. ఏం కొట్టలేదు, మీరు వెళ్ళిపోండి. కొట్టకుంటే ఆ రక్తాలు ఎలా వస్తున్నాయి? ఇవి పార్టీ తగాదాలు, మా వ్యవహారం. పోలీసులకి ఇందులో సంబంధం లేదు. బయటికి వెళ్ళండి. ఎస్ఐ ఎమ్మెల్యే అని చెప్తున్నాడుగా, పోండి. పోలీసులు వెళ్ళిపోతే నాకు పోలీస్ స్టేషన్ తెలీదా? కోర్టు తెలీదా? హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తెలుసు. ఈ లెటర్ గాని బయట పెట్టాననుకో, నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది. అది నువ్వెట్ను చెట్టు నరుకొస్తున్నావో అర్థమైంది. ఆ లెటర్కి నీకెంత కావాలి? 2, 4, 6. అన్నా ఎందుకన్నా బేరాలు ఆడతావు? రౌండ్ ఫిగర్ 10 చెప్పి బయటికి పంపించా. అన్నా నమస్తే అన్నా. ఏయ్, పోయి 10 తీసుకురారా. సరే ఇలా చూడు, అయితే అయ్యింది గాని ఆ లెటర్కి 10,000 చాలా ఎక్కువరా. ఏయ్, అదేంట్రా డబ్బు పెట్లో పెట్టుకుని వచ్చావు? మరి 10 లక్షలు పెట్లో కాకుండా బ్యాగులో పట్టుకొస్తారేంది? 10 లక్షలా? రేయ్! ఈ లెటర్ వాల్యూ 10 లక్షలు. డబ్బులు కావాలా, లెటర్ కావాలా? చూసి 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 మాట్లాడు. లెటర్ ఇవ్వు. రైట్ రైట్ రైట్. ఏంట్రా లెటర్లో ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు. కనిపించట్లేదంటే ఏమీ లేనట్టే. వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దాం అన్నా.
పోలీసులకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పెద్దబ్బాయి అనరు, మెంటల్ పెద్దబ్బాయి అంట. నువ్వెంట్రా? నిన్ను 10,000 పట్టుకురమ్మంటే 10 లక్షలు పట్టుకొస్తావా? ఆ చెప్పే 10,000 ఏదో కరెక్ట్ గా చెప్పింటే పోలే. 1, 2, 3 అని 1వ తరగతి కుర్రోళ్ళగా లెక్కెడితే అలాగా? 2, 4, 6. పెద్దబ్బాయ్ సంతోషమేగా, సంతకం పెట్టే డబ్బులు తీసుకో. పెడితే పోలా. ఏంట్రా, ఒక చెయ్యి విరిచేసా చాలా, ఇంకోటి విరచాలా? అదేం లేదు పెద్దనయ్య, మీ ఫ్యాక్టరీ అడ్రస్ అడిగారు, అందుకే తీసుకొచ్చాను. అడ్రస్సా? పెద్దబ్బాయి ఫ్యాక్టరీకి అడ్రస్ ఎవడు అడిగాడు? రాయ్, నువ్వెందుకు వచ్చావురా? అన్నా నీకు నాకు పేచీలు ఎందుకనా, నేను వీళ్ళతో మాట్లాడతాను. రాయ్, నిన్ను- పెద్దోడా నువ్వు కొంచెం ఆగు. ఆ కుర్రాడేదో పెద్ద ఆయనతో మాట్లాడాలంటున్నాడు, మాట్లాడిని. నువ్వు మాట్లాడు బాబు. నమస్తే నమస్తే నమస్కారం. పెద్దాయనా, చెప్పు బాబు. మీరు కొనాలనుకుంటున్న ఆస్తి పెద్దల ఆస్తి. ఇక ఈయనకు తమ్ముడు ఉన్నాడు, వాడొచ్చి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఒకవేళ వాడొచ్చి నేను సంతకం పెట్టకుండా మీరు ఎలా కొన్నారని అడిగితే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనే వాళ్ళ తమ్ముడు అని అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎరా నీ, నా సంతకం లేకుండా నా ఆస్తిని మీరెలా కొంటారా? ఎలా కొంటారు? ఇదేమన్నా వీడు సంపాదించిన ఆస్తా? మా నాన్న మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిరా. వీడు సంతకం పెడితే సరిపోదు, నేను కూడా సంతకం పెట్టాలి. నా సంతకం లేకుండా ఎలా కొంటారా? ఈ చేత్తోనే కదా నా ఆస్తి కొన్నావు. పెద్దయినా తప్పుగా అనుకోకండి. ఇలాగే వాళ్ళ తమ్ముడు వచ్చేసి మీ చెయ్యి నరికాడే అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు, ఆలోచించండి. ఆస్తి కరెక్ట్ కాదు, వాడు అంతకన్నా కరెక్ట్ కాదు. ఏందన్నా అపరిచితుల్లాగా మాట్లాడుతాడు? అడిగానా? తీయండ్రా ఆటోలు. రండి, డబ్బులు తీసుకురండి. ఇందులో ఏదో లొసుగుంది బాబు. ఏ లొసుగు లేదు, ముందు డబ్బులు తీసుకురండి అయ్యా. మరి మీ తమ్ముడు? రేయ్, నా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పాను కదా. పెద్దబ్బాయ్, మీ తమ్ముడు చచ్చిపోయాడు నువ్వు చెప్తే ఎలా? ఊరు చెప్పాలి, ఊరు జనాలు చెప్పాలి, లేకపోతే మీ అమ్మా నాన్న చెప్పాలి. కనీసం తమ్ముడు డెత్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదంటే మీ తమ్ముడే వచ్చి సంతకం పెడితే ఈ ఆస్తి నమ్మొచ్చు. ఇది చట్టం చెప్పేది. ఓహో, ఇన్ని కండిషన్లు ఉన్నాయా మీ చట్టంలో? అయితే వినండి, వచ్చే 12వ తేదీ నవమెల్లి దశమి, ఆ రోజున ఆస్తి అమ్ముతున్నా. ఆ లోపు నువ్వు చెప్పిన చండాలన్నీ నీ ముందుంటా. ఇక్కడ మీ నాన్న చచ్చిపోయాడు, నువ్వు ఏడుస్తున్నావు. అక్కడ నువ్వు చచ్చిపోయావు, ఊరంతా ఏడుస్తున్నారు. నేను చచ్చిపోయానా? అలా అని చెప్పి ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి మీ అన్న ఊరంతా నమ్మిస్తున్నాడు. అది నిజమనుకుని మీ అమ్మ చెల్లి కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడైనా నువ్వు బుల్లెబ్బాయివని వాళ్ళకి నిజం చెప్పు. లేదురా, నేను చూడాలనుకున్నట్టుగా అమ్మని చెల్లిని చూసిన తర్వాతే నేనెవరో అందరికీ చెప్తాను. నువ్వు ఏదో ఒక రోజు ప్రాణాలతో తప్పకుండా తిరిగి వస్తావని మీ అమ్మ గంపెడాస్తూ ఎదురు చూస్తోంది. నువ్వు నిజంగానే చచ్చిపోయావు అనుకుని మీ అమ్మకు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నిజం చెప్పి ఏం ప్రయోజనం? బుల్లెబ్బాయ్, నిజం చెప్పే. చెప్తా. జరిగిన దానికి బాధపడకయ్యా. అన్నా, మీ తమ్ముడు చచ్చిపోలేదన్నా? ఏదో చెప్పాడన్నా మీ తమ్ముడు చచ్చిపోయాడని? మీ తమ్ముడు బతికే ఉన్నాడన్నా? నేను చెప్తున్నానన్నా, మీ తమ్ముడు బతికే ఉన్నాడు. ఈ తమ్ముడు లేకపోతే నీకు ఇక తమ్ముడే లేరా? నేను నీ తమ్ముడు అంటాడు కాదా? నా ఫ్రెండ్స్ అంతా నీ తమ్ముడు కాదా? ఇలాంటి తమ్ముడు నీకు 100 మంది ఉన్నారన్నా. నువ్వేం బాధపడద్దు. ఊళ్ళో వాళ్ళందరికీ ఓ నిజం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఓ నాటకం. ఏంటి నాటకమా? ఈ ప్రపంచమే ఓ నాటక రంగం. ఇందులో నేనొక నటుణ్ణి, మీరంతా నటులే. చచ్చిపోయాడే ఈ బుల్లెబ్బాయ్, వీడొక నటుడు. ఇగో ఇక్కడ బతుకున్నాడు పెద్దబ్బాయ్, వీడు అందరికన్నా పెద్ద నటుడు. బుల్లెబ్బాయ్, నీకోసం మీ అన్న ఏడుస్తున్నాడు. అది ఉత్తి ఏడుపో, దొంగ ఏడుపో కాదు, నిజమైన ఏడుపు. అన్నా, సచ్చినోడు అడిగినాడా? ఏమండి, బుల్లెబ్బాయ్ జేబులో డబ్బులున్నాయండి. ఏంటిది? శవం చొక్కా జేబులో డబ్బా? అంతా వింతగా ఉందే. ఇదేదో డబ్బు కాదయ్యా, చీటీ.
ఇందులో ఏదో రాసుంది. అయితే చదవండి. ప్రియమైన అన్నయ్యకు బుల్లబ్బాయి రాయినది ఏమనగా, మీ నుంచి దూరమైన నేను 15 సంవత్సరాలు అనాథగా పెరిగాను. దానికి ప్రతిఫలంగా నాకు రావలసిన ఆస్తి మొత్తం ఊళ్ళో ఉన్న అనాథాశ్రమానికి, నిరుపేద కుటుంబాలకి, పేద ప్రజలకి పంచిపెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఊరు పెద్దలందరికీ ఒక్క మాట. మా అన్నయ్య దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆస్తి అంతా అనాథలకు రాసిన తర్వాతే నా చితిని అంటించండి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఇట్లు బుల్లెబ్బాయి. ఇంకేముంది పెద్దోడా, బుల్లెబ్బాయి చెప్పినట్టు చేస్తే సరి. ఆ, ఓయ్, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదయ్యా. ఇతను మీ తమ్ముడే కదా? అవును. మీ తమ్ముడు జేబుల నుంచే కదా తీసింది. అయితే ఈ తమ్ముడు రాయకపోతే ఈ తమ్ముడా రాసి పెట్టింది ఇలా చూడండి, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు, వాడి చేతి రాత అంతకన్నా కాదు. అని నువ్వు చెబితే సరిపోదు, ఊరు నమ్మాలే. నమ్మిస్తానుండండి. రే ముసలోడా, చిన్నప్పుడు మా తమ్ముడు రాసిన నోట్బుక్ ఇది. ఈ రాతని ఆ రాతని పోల్చి చూసుకో. ఏంటే ఇది? 2 రాతలు అచ్చు కుదినట్టు ఒకే రకంగా ఉన్నాయి. ఈ తమ్ముడు రాతే సమస్య తీరిపోయింది. బుల్లబ్బాయి రాసినట్టుగా ఆస్తంతా మా ముందే రాసిస్తే శవాన్ని తీసేద్దాం. ఏయ్, నా ఆస్తిని ఎవ్వండి ముట్టుకొని. అయితే శవాన్ని తీయడానికి ఒప్పుకోం. వీడు వీడు నా తమ్ముడే కాదయ్యా. ఇప్పటిదాకా తమ్ముడు అన్నావు, ఇప్పుడు కాదంటున్నావేంటి? ఏయ్, చెప్పండి రా, చెప్పి తగలనండి. ఊరంతా క్షమించాలి. ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి తన తమ్ముడిని ఈ పెద్దబ్బాయి చెప్పమన్నాడు. ఈ ఫోటో ఇచ్చింది కూడా ఈయనే, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. మేము ఏం పాపం చేశాం చెప్పు. అమ్మని బాధ పెట్టావు, నన్ను బాధ పెట్టావు. చిన్న ఎక్కడ గుట్టుగా బతుకుతున్నాడు, అది నీకు నచ్చలేదా? చిన్న నేను శవంగా చుట్టాలో నీకు ఎంతకంత ఆనందం చెప్పు. ఏంటి ఎక్కించుకుంటున్నావు? ఏంటి కాకిగోల? ఇంకొక మాట వదలరా, వదులుతానే. నువ్వెవడివిరా? అసలు నువ్వెవడివి? ఏయ్, ఏంటి నోరు మూయమంటే? మరి రెచ్చి. చైతీరా, ఏంట్రా? చెయ్యి తీస్తావా నరికైనా? ఏయ్, ఇది మా కుటుంబ విషయం. నువ్వే ఏ, ఏంట్రా కుటుంబ విషయం? సిగ్గు లేకుండా చెల్లి మీద చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఊరంతా చూస్తూ ఊరుకోవాలా? అక్క చెల్లి ఉన్నవాడు ఎవడు ఇలాంటివి చూస్తూ ఊరుకోడు. నేను ఊరుకోను. ఊళ్ళో వాళ్ళంతా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా? వాళ్ళ కనుక కోపం వచ్చిందంటే ఎమ్మెల్యే లేదు, గిమ్మెల్యే లేదు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. జాగ్రత్త. చైతి, తీరా చెయ్యి. పెద్దోడా, తమ్ముడు చెప్తున్నాడు కదా, చైతి. ఏమండి, వదిలేయండి. పెద్దోడా, ముందు చైతి. నేను చచ్చిపోయానా? చెప్పరా, నేను చచ్చిపోయానా? బతికే ఉన్నాను కదరా. నీ తమ్ముడు చచ్చిపోయాడని ఊరంతా చెప్పుకున్నోడివి, నాకెందుకురా చెప్పలేదు? నువ్వెవడివిరా? నీకెందుకు చెప్పాలి? నేనే నీకు కరెక్ట్ మొగుణ్ణి, నాకే ముందు చెప్పాలి. తమ్ముడి డెత్ సర్టిఫికెట్ ఉంటేనే ఆస్తి అమ్మడానికి కుదురుతుందని చెప్పిన 24 గంటల్లోనే తమ్ముడు డెడ్ బాడీ అరేంజ్ చేశావు. అప్పుడే నీ ప్లాన్ అంతా నాకు అర్థమైపోయింది. అందుకే నీ తమ్ముడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నోట్బుక్ తీసుకొని 1 అవర్లో హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని లెటర్స్ రాశాను. ముందుగానే నాకు చెప్పుంటే ఎంతో కొంత డబ్బులు తీసుకొని వదిలేసేవాడిని. ఇలాంటి ఏదో ప్లాన్ వేసినప్పుడు ముందుగానే నాకు చెప్పాడు. మనకి అండర్స్టాండింగ్ ఉంది కదా, అది మేడం. తమ్ముడు, అన్న మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. 14వ తారీఖు నామినేషన్, మీరంతా తప్పకుండా రండి.